వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్, వెల్కమ్ టు టీనే న్యూస్. నేను మీ విష్ణు. ఎందుకంటే ఆయన కలెక్టర్, ఒక మెజిస్ట్రేట్, జిల్లా మొత్తానికి ఆయననే. అంత పెద్ద ఆఫీసర్ను ఈయన దాడి జరిగితే ఏం జరగకూడదు. బీఆర్ఎస్ నాయకులు అయితే ఏమంటారు అంటే సింపుల్గా, అసలు కలెక్టర్పై దాడి జరగలే అని చెప్పేసి కలెక్టరే అంటున్నాడు అంటే ఆయన గొప్పతనం అది. మీకు ఎవరికి కళ్ళు కనిపించవా? బీఆర్ఎస్ నాయకులకు ఎవరు చూస్తలేరా? అరే ఇన్ని పెద్ద పూర్త వారం రోజుల నుంచి అవే విజువల్స్ బయట తిరుగుతున్నాయి, మీకు కనిపిస్తలేవా? దాడి జరగనట్టు అంత పెద్ద విజువల్స్, గింతింతలాం రాళ్ళు లేపి ఎత్తేసిరు కదా, గది కూడా కనిపించలేదా? దాడే జరగలేదని చెప్పేసి అంటారు. విచిత్రమైన మాటలు. ఏందో ఏమో నాకు అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ఏ. ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో 5 నిమిషాలు ఉండలేడు అని వేముల వీరేశం అంటుండు. గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా? పోలీసులతో బెదిరించిస్తారు మీరు. అధికారం అంటే అదే? ఇక్కడ సీనియర్ నేతలు ఒక రకంగా, ఇప్పుడు ప్రజాప్రతినిధి, అప్పుడు అంతకుముందు బీఆర్ఎస్లో ఉండే వాళ్ళని కూడా బెదిరించారండి. ఇక సామాన్యుల పరిస్థితి ఏందయ్యా? మీతోటి అధికారం ఉంటే అట్లా చేస్తారు. ఎన్ని రోజులు బతుకుతారు సార్? నాకు అర్థం కాదు. బతికి ఏమంటే బెదిరించి మహా అంటే 100 సంవత్సరాలు బతుకుతారు. ఆ తర్వాత ఇది ఉండరు కదా. ఇక్కడ సామాన్యుడు పోయిన భూమిలోకే మీరు పోవాలి. భగవంతుడు చూసుకుంటుంటాడు. వచ్చే జన్మల ఇక ఎట్లనో అలాగా పుట్టిస్తారు. అట్లా కూడా ఉంటుంది చూడండి. జర భూమికి వచ్చింది ఒక లోక కళ్యాణం కోసం వచ్చింటారు. ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క జీవిని లోక కళ్యాణం పూర్తిగా ఈ భగవంతుడు మనల్ని ఇక్కడికి పంపించిండు. భగవంతుడు మనకు నాలెడ్జ్తో పాటు శరీరాన్ని, ఈ యొక్క ఆస్తిని మొత్తం మనకు ప్రాణం పోసేసి మరి భగవంతుడు ఈ భూమి మీద పెట్టిండు. దుర్మార్గంగా బతకమని చెప్తలేడు. ఆలోచన చేయాలి. పోలీసులను పెట్టి బెదిరించుడంట. గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా? 1300 మంది దళితులను డిటీసీలో చిత్రహింసలు పెట్టలేదా? దుర్మార్గాలు చేసి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదని చెప్పేసి వ్యాఖ్య. వీళ్ళు మాట్లాడే విధానం కూడా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ప్రజలు తప్పు చేసిర్రు, లేకపోతే ప్రజలకు అర్థమవుతుంది, లేకపోతే ప్రజలు ఇట్లా అని చెప్పేసి ఎంతసేపు ప్రజలను అంటారు. వాళ్ళు మంచిగానే ఉన్నట్లుగా, వాళ్ళు ఎప్పటికీ ఫేవర్గా ఉన్నట్టుగా. ప్రజలు బుద్ధి చెప్పిరని చెప్పేసి అనండి. ప్రజలు ఎంతటి వారినైనా క్షమించరు. ప్రజలు ఎవరిని క్షమించరు. తప్పు చేస్తే ఎవరినైనా క్షమించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ విధంగా ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. కానీ ఎంతసేపు కేటీఆర్ అదే మాట్లాడు, కేసీఆర్ అదే మాట్లాడాడు. ప్రజలు తప్పు చేసిరు, మీరు ఒక్కరే ఒప్పు చేసిరు, మీరు పూర్తి ఇక లోకం నుంచి దిగొచ్చినట్టుగా. ఆ విధంగా ఉంది ఇక్కడ వార్తలు. ఏం పద్ధతిలో, ఏం కథలో. తిరుపతి అన్నకు ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చినావు? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించిన సిట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇవి వీళ్ళ పరిస్థితులు. ఫోన్ ట్యాపింగ్లు చేసుకోవడం. మనసును గెలవండి అబ్బా, ప్రజల మనసును గెలవండి. ఒక నిజమైన లీడర్ లాగా ఉండండి. అలా లీడర్ లాగా ఉంటే మిమ్మల్ని చరిత్ర మర్చిపోదు. చరిత్రలో ఉండేటట్టుగా ఉండండి. చరిత్రను నాశనం చేసే దిశగా మాత్రం వెళ్ళకండి దయచేసి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరికైనా ఒకటే మాట. ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ లెవెల్ ఎట్లా ఉంది, అసలు వాళ్ళ పొజిషన్లు ఎట్లున్నాయి? ప్రతి ఒక్కరి మనసులో ఇప్పటికీ వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయారు. మన కళ్ళ ముందర ఉన్న వాళ్ళే కదా, మన కళ్ళ ముందర వాళ్ళు కనిపించారు కదా. మరి వాళ్ళని ఇప్పుడు చిరస్థాయిగా ఎట్లా గుర్తుపెట్టుకున్నారు? ఆ విధంగా కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. మొత్తానికి ప్రజల మనసును గెలిచిలోనే లీడర్ అవుతారు. ఆ విధంగా మంచి లీడర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన. మొత్తానికి ఇక్కడ ప్రజలు తప్పు చేయరు. సో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. సో దాని గురించి ఇది మొత్తానికి మన వెలుగు దినపత్రిక.